ఒక విషయం మీకు చెప్తాను. మీ అందరికీ దేవుడు అధికారం ఇచ్చాడు. చెప్పండి, ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఒక పోలీస్ అయిన దొంగను చూసినప్పుడు దొంగను పట్టుకుని బ్రతిమాలడు. ఓకే, రైట్. దేవుడు మీ అందరికీ అధికారం ఇచ్చాడు. అధికారాన్ని మీరు ఎక్సర్సైజ్ చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ఎక్సర్సైజ్ అంటే వాడుకోవాలి. పోలీస్ అయినా 30 సంవత్సరాలు పోలీస్ అయ్యి ఉండి ఒక్క కేసును కూడా పట్టుకోలేదనుకోండి, వాడిని పెంచి వేస్టే, జీతం ఇచ్చి వేస్ట్. ఒక్క కేసు అయినా పట్టుకోకపోతే మరి గెలగా. సో అందుకనే మనకి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని మీరు ఉపయోగించాలి, వినియోగించాలి. నేను గత ఆదివారం రాత్రి రామంతపూర్లో మా బ్రాంచ్ చర్చ్ ఒకటి ఉంది. ఇక్కడి నుంచే పాస్టర్ చంద్రశేఖర్ గారు వెళ్ళి అక్కడ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు 6 నెలల్లో ఎవరు రాలేదు. 6 నెలల్లో నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యగారు నేను చేతులు ఎత్తేస్తాను అన్నాడు. అంటే ఏంటి? సేవ మానేస్తాను అన్నాడు. అప్పుడు అన్నాను, ఈ వారం ఒక్క వారమే వెళ్ళు, ఎవ్వరూ రాకపోతే సేవ మానేది కానీ అన్నాను. ఈ ఒక్క వారం వెళ్ళు, నెక్స్ట్ వీక్ నుంచి మానేది కానీ ఈ ఒక్క వారం అద్భుతం దేవుడు చేస్తాడన్నాను. అంత అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. సర్లేని ఎల్లుగా ఈడ్చుకుంటా వెళ్ళారు. హల్లెలూయా. వెళ్ళగానే అలా వెళ్ళి పాట పాడుతుంటే 20 మంది సడన్గా ఎక్కడి నుండి వచ్చేసారంటండి. దేవుడు పంపేశాడు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళకూడదని. ఈ రోజున ఆ చర్చ్ వితిన్ 4 ఇయర్స్లో 150-200 మంది సంఘం అయ్యింది. చెప్పండి, హల్లెలూయా. సమస్యలు వస్తాయి కానీ భయపడకూడదు. పంజాగుట్లో మేము చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడి నుంచి నేను ఆరాధన ముగించుకొని అక్కడికి వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు అప్పుడు నాకు హీరో హోండా బండి ఉండేది. సరిగా మ్యారియట్ హోటల్కి ముందు పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి నా మోకాలు చిప్ప ఒక చిన్న బాల్ లాగా ఉబ్బిపోయింది. వెంటనే ఉబ్బిపోయింది అనమాట. ఇక పెయిన్, మంట అనమాట. తీరా అదే, ఎందుకంటే సర్వీస్ టైం అయిపోయింది, వెళ్ళి మెసేజ్ ఇవ్వాలి. తీరా అదే నొప్పితో మంటతో చర్చికి వెళ్ళేసరికి ఒక్క విశ్వాసం ఉంది. ఈ మంట కన్నా ఆ మంట ఎక్కువైంది. ఆ నిమ్స్ నర్స్ అనమాట. ఈ మంటకు పర్ల తట్టుకోగలం కానీ ఒక్క విశ్వాసం వచ్చిన మంట తట్టుకుంటామా? ఒక్క విశ్వాసకి 45 నిమిషాలు ప్రసంగం చేశాను. చెప్పండి, ఆమేన్. ఒక్క చిన్న దాంట్లో మీరు నమ్మకం ఉంటే దేవుడు పెద్దవిస్తాడు. 45 నిమిషాలు కుర్చీలను చూసి ప్రజలు అనుకుని ప్రసంగాలు చేశాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కుర్చీతో అంటే ఆమెలా చూస్తున్నా, ఇంకా ఈయనకి ఏదో మెంటల్ వచ్చిందా అనుకున్నది. ఆమెకు చెప్పలేదు యాక్సిడెంట్ అయిందని. ప్రసంగం చేసి ముగించాను. ఈ రోజున ఆ సంఘం దాదాపుగా 250-300 మంది అయ్యారు. అందుకని దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఎవరో పెద్ద అపోస్తులు, బిషప్లు కాదు వాడుకునేది. అది ఆ టైం అయిపోయింది. అది ఆల్రెడీ వాళ్ళని విడిచిపెట్టేశాడు. అదేదో ఆడుకుంటున్నారు వాళ్ళంతే. ఎందుకంటే దేవుని వాక్యము నేరుగా పొంతి పిలాతును ఇంక ఉంటుంది, అందరిని విడిచిపెట్టి వచ్చి అరణ్యంలో ఉన్న యోహాను దగ్గరికి వచ్చిందనమాట. అందరిని విడిచిపెట్టింది. అక్కడ మీరు లైన్ చేసుకోండి, బిషపులు గిషపులు అందరినీ. వీళ్ళు మన మాట వినరు. సో మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చిందనమాట. ఆ వాక్యాన్ని మీరు ప్రకటించాలి. సో ఆ రామంతపూర్లో నేను చెప్పాను కదా, ఆ రాత్రి అధికారం గురించి చెప్పాను. ఒకసారి ఎండ ఎక్కువైపోయింది. యేసు నామములో మబ్బులు వచ్చును గాక అన్నాను. మందేం పోయింది? చెప్పండి, హల్లెలూయా. మన మాట అనేసుకోవడం కదా. చెప్పండి,
మీరు నమ్మండి లేదు, వెంటనే మబ్బులు వచ్చేయండి. అప్పుడు పర్లేదురా అనుకున్నాను. అందుకని అలాగ కనీసం ట్రై అని చేయాలి మీరు, ఆయన ఎక్సర్సైజ్ చేయాలి. అది సో మంచిగా చెప్పాను, బంధించండి అని అది ఇది చెప్పాను. ఇంతలోగా మీటింగ్ అయిపోయింది, భోంచేసి కిందకు వచ్చే లోపల మా అన్నయ్య స్ప్లెండర్ బండి ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు. మా అన్నయ్యకి ఎంత విశ్వాసం అంటే బండి నడుపుతూ నిద్రపోతాడు, అంత గొప్ప టాలెంట్ ఉంది. బండి నిద్రపోతూ బండి నడుపుతాడు, కానీ ఎవరిని కొద్దడు, అంత స్పెషాలిటీ అన్నమాట. సో బండి ఎత్తుకెళ్ళిపోయారు. ఎందుకు ఎవడు ఎత్తుకెళ్ళిపోయాడంటే తాళం వేసామంటే తాళం ఏదో గొల్లుము ఏమంటారు, గొల్లుము వేసి తిని తాళం మర్చితున్నా, తాళం వేసి తిన గొల్లు మర్చితున్నా. విషయం ఏంటంటే తాళాలు లేవు దానికి, బండికి తాళాలే లేవు, అన్నీ లూజీ అనమాట. అది ఏ ఈనపొలు ఎట్టినా వచ్చేద్దంట, ఈనపొలు వచ్చి. ఎంత విశ్వాసం ఆయనకి కదండి. ఎత్తుకెళ్ళిపోతే మా దగ్గరికి వస్తే మేమంతా నవ్వుకుంటున్నాం. సో పోలీసు మా మంత్రులకు ఎవరు ఉంటారు కదా, పోలీసు కంప్లైంట్ ఇవ్వాలంటే పేపర్స్ లేవు. విషయం ఏంటంటే ఆయన బండి నెంబర్ ఆయనకు కూడా తెలియదు. మరి పోలీసుడికి బండి నెంబర్ అన్నా చెప్పాలి, లేకపోతే ఆడుండి ఏమయ్యా నెంబర్ కూడా తెలియదు. ఏం తెలియదు సార్, నడిపించడం తప్ప మాకేమీ తెలియదు. అలాగే ఇంటికి వచ్చాడు రాత్రి ఆల్మోస్ట్ 12 o'clock 12:30కు నేను అబౌట్ టు స్లీప్. హోలీ స్పిరిట్ చెప్తున్నాడు, మీ అన్నయ్యకి వెళ్ళి చెప్పు, రేపు పొద్దున్న వెళ్ళి బండిని అక్కడ వెతుక్కోమని చెప్పని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన లేపి యేసు నామములో బండి ఎత్తుకెళ్ళి బంధిస్తున్నా, తిప్పి అక్కడ పెట్టాలి అని జస్ట్ అలాగా బంధించేసి ఈయనకు చెప్పాను. అసలు పొద్దున్న లేచి ఎక్కడికి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. నేనన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళకముందు అక్కడికి వెళ్ళాను, బండి ఎక్కడెట్టావు అక్కడికి వెళ్ళాను. ఈ రాత్రి తీసుకొచ్చి అక్కడ పెడతాడు. నేను ఆర్డర్ ఇచ్చేసాను, దేవదూతలకి చెప్పేసాను. ఆల్రెడీ దేవదూతలు హైదరాబాద్ అంతా తిరిగేస్తున్నాయి. వాడు ఎక్కడున్న యాంగిల్ మొత్తం అంతా తిరిగి వచ్చేస్తుంది. ఇలాగే చెప్పాను. ఎందుకు మరి నాకు అలాగే పరిశుద్ధాత్ముడు చెప్పాను. వెళ్ళి పొద్దున్న లేచి వెళ్ళగానే మీరు నమ్మండి లేదు, బండి అక్కడ ఉందండి. యూ హ్యావ్ సేమ్ అథారిటీ, మీకు అదే అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని మీరేం చేయాలంటే వాడుకోవాలి, వినియోగించాలి. చాలామంది సమస్య రాగానే పాస్టర్కి ఫోన్ చేస్తారు, లేకపోతే ప్రేయర్ టవర్కి ఫోన్ చేస్తారు, లేకపోతే ఏ టవర్కి ఫోన్ చేస్తారు. యూ హ్యావ్ దట్ అథారిటీ. ప్రతి బిలీవర్కి ఆ అధికారం దేవుడు ఇచ్చాడు. కనుక మీరు అధికారాన్ని వాడాలని నా ఆశ. మీరు చిన్నపిల్లలని, లేకపోతే బాప్తిస్మం ఇప్పుడే తీసుకున్నానని, లేకపోతే 1 year అయింది బాప్తిస్మం తీసుకున్నానని, లేక బాప్తిస్మం తీసుకోలేదని ఏమీ బాధపడని అవసరం లేదు. మీ అధికారాన్ని ఎక్సర్సైజ్ మీరు చేయాలి, వినియోగించాలని నా ప్రార్థన. పోలీస్ అయినా సన్నగా ఉంటాడు, లారీ పెద్దగా ఉంటుంది, చెయ్యలు పెట్టగానే ఆగిపోతుంది. ఈయన గుద్దుకుని వెళ్ళలేదా, వెళ్ళగలదు. కానీ గవర్నమెంట్ అధికారం ఇచ్చింది, అడ్రస్ వేసింది. అందుకనే ప్రతిదీ లోబడవలసిందే. ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన అధికారమే అంత పవర్ఫుల్ అయితే పరలోకం ఇచ్చిన అధికారం ఇది. చెప్పండి ఆమె. ప్రతిదీ మన కాళ్ళ కిందకి రావాలి, దాన్ని తొక్కాలి. ప్రతి సమస్యని నువ్వు చేసుకోవాలన్నమాట. మిలిటరీలో కమాండర్ ఉంటాడు. కమాండర్ ఉన్నది ఎందుకు? కమాండ్ చేయడానికి. శత్రువు వస్తే
ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేయకూడదు. చెప్పండి, శత్రువు వస్తే ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ ఫోన్ ఎంగేజ్ వస్తుంది. శత్రువు కాసేపు ఆగు, నేను అక్కడ ఆయన ఎంగేజ్ వస్తుంది, జస్ట్ వెయిట్ శత్రువు అంటే ఆడ వెనకాల కొట్టిపాడేసి పారిపోతాడు. వెయిట్ చేయమనకూడదు. ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేయకూడదు. ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ ఫోన్ ఎత్తే అంటాడు, ఒరే స్టూపిడ్, నీకు ఆల్రెడీ ఉద్యోగం ఇచ్చింది ఎందుకంటే నువ్వేం చేయడానికి, అధికారం కమాండ్ చేయడానికి. నాకు ఫోన్ చేస్తావా స్టూపిడ్? యూజ్ యువర్ అథారిటీ, వై యు ఆర్ కాలింగ్ మీ అంటాడు. విషయం చెప్పనా, మీరు దేవునికి కూడా ప్రార్థన చేయకూడదు. చెప్పండి హల్లెలూయా. ఆమేన్. పోలీస్ ఇన్స్పెక్టర్ దొంగోడు దొరికాడు అనుకోండి, డీజీపీకి ఫోన్ చేశాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది? డిస్మిస్ అంటాడు నెక్స్ట్ డే. ఈ దొంగడిని పట్టుకున్నా వద్దా అని డీజీపీ గారు చెప్పండి సార్ అంటే, నిన్ను నియమించిందే పట్టుకోవడానికి. సార్ కారు వెళ్తుంది లైసెన్స్ లేకుండా, పట్టుకున్నా వద్దా? నేను నియమించిందే దేనికి? పట్టుకోవడానికి. అధికారాన్ని ఉపయోగించి వాడికి ఫైన్ వేయాలి, కానీ నువ్వు ఫైన్ వేయబడకూడదు. చెప్పండి, మనం ఏం చేస్తున్నామంటే ప్రతి సమస్యకి దేవునికి ప్రార్థిస్తున్నాం. దేవుడు ఆల్రెడీ నీకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. కళ్ళు మూసుకుని కూడా ప్రార్థన చేయకూడదు. కళ్ళు తెరిచి వాడు కళ్ళల్లో కళ్ళ పెట్టి చూసి అధికారంతో వచ్చునుగాక అనాలన్నమాట. చెప్పండి, గట్టిగా చెప్పలు కొట్టండి హల్లెలూయా. అంత అధికారం మీకు ఇచ్చాడు. ఈరోజు నేను వేరే మెసేజ్ ఇవ్వాలనుకున్నాను, కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి, యేసయ్య శిరస్సు అయితే సంఘము బాడీ అన్నమాట. చర్చ్ ఇస్ ద బాడీ. శిరస్సు యేసయ్య, బాడీ మనం. యేసును నమ్ముకుంటే యేసయ్య మనల్ని దేవుడు ఎంతగానో హెచ్చించాడనమాట. సో వీఆర్ ద సుప్రీం హెడ్ అనమాట. జీసస్ ఈజ్ ద సుప్రీం హెడ్. ఆయనే సుప్రీం అంటే ఏమంటారు? సుప్రీం అంటే ఇక ఈజ్ ద అమ్మా అల్టిమేట్ అంటే ఈజ్ ద లాస్ట్ హెడ్ అనమాట. సో అన్ని చర్చ్ బాడీ అనమాట. అన్ని కిందకి రావాలన్నమాట. ప్రతిదాన్ని నువ్వు రూల్ చేయాలి, నువ్వు అధికారం చెలాయించాలి, అజమాయిషి చేయాలి. అంతేగాని దేని క్రింద అందరూ యేసయ్య క్రిందకి, చర్చి క్రిందకి రావాల్సిందే. చెప్పండి, ఎలాంటి వాడైనా సరే ప్రతి మోకాలు వంగవలసిందే. అందుకనే ఒకటి నేను రాసుకున్నాను, స్మాల్ కంప్యూటర్ చిన్న అయిపోయాడు. నేను ఒకటి రాసుకున్నాను, అది మీకు నేను చదివి వినిపిస్తాను. అన్ని అధికారాలు యేసయ్య మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ. ఇది చెప్పేసి నేను ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 చదవండి. ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 22. ఆయనను సంఘమునకు శిరస్సుగా ఉంచి నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న దాని సంపూర్ణత ఉన్నది. వింటున్నారా? జీసస్ ఈజ్ ద సుప్రీం రూలర్ అన్నమాట. సుప్రీం రూలర్. The universe is under his control and a direction for the welfare of his people. యూనివర్స్ని ఆయన కంట్రోల్లో పెడతాడు.